అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ట్రీట్మెంట్ కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి. కరీంనగర్ దీపిక హాస్పిటల్లో ఘటన. ఎమర్జెన్సీ వార్డులో యువతికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం. కరీంనగర్ వెలుగు. అనారోగ్యంతో ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ యువతిపై హాస్పిటల్ టెక్నీషియన్ లైంగిక దాడి చేశాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి జ్వరంతో కరీంనగర్ సిటీలోని దీపిక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అదే హాస్పిటల్లో మహారాష్ట్రకు చెందిన దక్షిణామూర్తి 24 టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి ఆదివారం తెల్లవారుజామున దక్షిణా మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు. స్పృహలోకి వచ్చాక బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హాస్పిటల్కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమర్జెన్సీ వార్డు గదిని సీజ్ చేశారు. అనంతరం సీసీ ఫుటేజీ ఆధారంగా దక్షిణ లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగాంధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటన హాస్పిటల్స్లో మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. జాగ్రత్తలు మరియు సలహాలు. హాస్పిటల్స్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యామిలీకి లొకేషన్ షేర్ చేయండి. అనుమానాస్పద స్టాఫ్ దగ్గరకు వెళ్లకండి. మత్తు మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నప్పుడు ఫ్యామిలీ సభ్యులు ఉండాలి. లైంగిక దాడి, వేధింపులు ఎదురైతే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. హాస్పిటల్స్లో సీసీటీవీ సెక్యూరిటీ పెంచాలని అధికారులకు డిమాండ్ చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ 104 తీసుకోండి.